ఈరోజైతే మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే టాపిక్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అనమాట. కంటెంట్ మార్కెటింగ్. అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంది? ఇది మనము దీని గురించి టాపిక్ ఎందుకు తీసుకున్నా అంటే, ఈ రోజుల్లో మనం కనుక బిజినెస్ కనుక ప్రాపర్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంటెంట్ క్రియేటింగ్ అనేది ఖచ్చితంగా మన బిజినెస్ మనం ప్రమోట్ చేసుకోవాల్సిందే. ఎందుకు మనం ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది అనమాట. మన బిజినెస్ కనుక మనము నలుగురికి తెలిసి దాన్ని కనుక మనం గ్రో ఎట్లా చేసుకోవాలనుకునేది ఏంటంటే, దీనికి చాలా మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. కొంతమంది అంటే మార్కెటింగ్ చేస్తారు, కొంతమంది అయితే డోర్ టు డోర్ ఎంప్లాయీస్ని పెట్టుకొని డోర్ టు డోర్ పంపించి హైర్ చేసుకుంటారు, కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని, కొంతమంది అయితే డోర్ టు డోర్ పంపించి అయితే క్యాంపెయిన్ చేసుకుంటారు, కొంతమంది అయితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతుంటారు, కొంతమంది అయితే టీవీలో యాడ్స్ ఇస్తుంటారు, ఇట్లా చాలా రకాలుగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే అతి తక్కువ ఖర్చులో మన బ్రాండ్ని మనమే ప్రమోట్ చేసుకొని మనమే ముందుండి దాన్ని మనం ప్రమోషన్ చేసుకొని దాని ద్వారా ట్రాఫిక్ని మనం తెచ్చుకొని ఆ ట్రాఫిక్ ద్వారా మన ప్రోడక్ట్ సేల్ చేసుకొని ఆ వచ్చే రెవెన్యూ కనుక మనం జనరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఈ కంటెంట్ క్రియేటర్గా అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు రావాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏంటంటే, మనం ఒక బిజినెస్ కనుక పెడితే మన దగ్గరికి వచ్చి కొనాలంటే కొనరు, ఎందుకంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉందన్నమాట. అందుకనే అసలు నువ్వు షాప్ పెడితే నీ దగ్గరికి వచ్చి ఎందుకు కొనాలి కస్టమర్లు? 100 షాపులు ఉంటాయి. ప్రతి ఒక్క బిజినెస్ తీసుకోండి, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, లేకపోతే ఇంకా వేరే రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేకపోతే ఇంకా A to Z మీరు ఏ బిజినెస్ తీసుకున్నా సరే, ఒక ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఖచ్చితంగా అయితే ఈ 2026 నుంచి అయితే గత 3-4 సంవత్సరాల నుంచి అయితే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాత్రం బాగా హ్యూజ్గా ఉందన్నమాట. ఎవరైతే వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారో వాళ్ళకైతే బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుంది. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు చేయాలా అనేది దీనికి లిమిట్ అయిన ఉందండి. ప్రతిరోజు బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బ్రాండ్ అనేది వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ప్రమోట్ చేసుకోకపోతే ఇప్పుడున్న సినారీలో, ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే సర్వే కావడం కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ అయితే వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ యాడ్స్ ఇవ్వాలన్నా కానీ ఇట్లా కొన్ని చేయాలంటే కానీ చాలా బడ్జెట్తో కూరుకునే వ్యవహారం అనమాట. దానికోసం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనం ఎట్లా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడున్న మన సోషల్ మీడియాని అయితే మనం ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ సోషల్ మీడియాలో ఎన్ని రకాల మాధ్యమాలుగా చేసుకోవచ్చు అనుకుంటే చాలా రకాల మాధ్యమాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవందరికీ తెలిసిందే. మళ్ళీ దీని గురించి డిస్కషన్ ఏంటంటే, ఖచ్చితంగా మనము కంటెంట్ క్రియేటర్ అయితే మారాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే రాబోయే రోజులలో బిజినెస్ నడవడం కష్టం అనమాట. ఎందుకంటే చాలా టెక్నిక్స్ వాడుతున్నారు. దానికి ఏంటంటే దీనికి ఖర్చు ఉంటుంది అంటే దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి, చాలా తక్కువ బడ్జెట్ అనమాట. మీరు ఒక ఎంప్లాయీ శాలరీ ఇచ్చే దాంట్లో మీరు మీ బిజినెస్ అయితే ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు అనుకుంటే, మీ దగ్గర ముందు కంటెంట్ క్రియేట్ చేయాలంటే ముందు మీ దగ్గర ఒక బిజినెస్ ఉండాలన్నమాట. ఎవరెవరు చేసుకోవచ్చు అనుకుంటే దీనికి ఎవరు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు కొంచెం మాట్లాడడం ఒకటి మంచిగా వచ్చి ఉండాలా. స్టార్టింగ్లో వచ్చి వీడియో తీయాలనుకుంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. దానికేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చేయగా మీరైతే ట్రాక్లోకి వస్తారనమాట. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే కంటెంట్ క్రియేటర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా అసలు ఎట్లా ప్రమోట్ చేసుకోవాలంటే, ముందైతే మనము కొన్ని పేజీలు కానీ, లేకపోతే ఫేస్బుక్ పేజ్ కానీ, లేకపోతే మనం ఏదైతే వేరే బిజినెస్ అయితే చేస్తున్నామో దాని రిలేటెడ్గా అయితే మనము ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్ పేజ్ అయినా పెట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూపులు ఇట్లా మనం చేసుకున్న కంటెంట్ అనేది మనమే ప్రమోషన్ చేసుకోవాలన్నమాట. చేసుకోగా ఎమ్మండే రెవెన్యూ వస్తుందంటే కొంచెం టైం పడుతుంది. దాన్ని బట్టి కొత్త వాళ్ళు మన బిజినెస్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైతే మీరు నమ్మకం కనుక కలిగించి మీరు చేసేది ఏంది, మీ దగ్గర ఉన్న వస్తువులు ఏంది, మీ దగ్గర అవి దేనికి పనిచేస్తే అవి ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉపయోగపడతాయి, వేరే వాళ్ళకంటే మీ దగ్గర ఎందుకు కొనాలి, అట్లాంటివి మీరు కొన్ని హుక్ పాయింట్స్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. మీరు ఏమైనా డిస్కౌంట్స్ కానీ, స్కీమ్స్ కానీ అట్లాంటివి మీరు పెట్టి ఈ స్పెషలైజేషన్ ఏంది మీ దాంట్లో వేరే వాళ్ళకు మీకు కనుక తేడా కనుక మీరు చూపించుకోగలిగితే, దీనికి మనకు కావాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ పేజెస్ కానీ ఇట్లా మనకి ఏమైనా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చేసుకున్న తర్వాత మనం దీనికి ముఖ్యంగా ఏంటంటే, చాలామంది ఇది చేయడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అరే మనం ముందుకు వచ్చి మాట్లాడాలంటే మన వల్ల అవుతుందా కాదంటే, మీకు ఒకవేళ అట్లా వీలు కాకపోతే మీరు వీడియో కనుక తీసి, మీ బిజినెస్ కనుక వీడియో తీసి ఆ క్లిప్స్ని షో చేసి దాని కింద మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ప్రోడక్ట్ గురించి అయితే క్షుణ్ణంగా క్లుప్తంగా మీకున్న ప్రోడక్ట్ అనేది ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది దాని గురించి అయితే మీరు పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. ఇది కనుక మీకు ఎదుటి వాళ్ళకి కనుక మీరు
కంటెంట్ కనుక మీకు నచ్చితే వాళ్ళైతే మీతోటి టైప్ అయ్యి మీ ద్వారా అయితే వాళ్ళు బిజినెస్ అయితే మీకు వాళ్ళ ద్వారా అయితే బిజినెస్ జరగడం అయితే జరుగుతుంది అనమాట. ఇది బిజినెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక షాప్ పెట్టామంటే దీంతో మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, దీనివల్ల మనకు లాభాలు ఏంటంటే, ముందు మన బిజినెస్ అనేది ఒక బ్రాండ్గా బిల్డ్ అవుతుంది అనమాట. బిల్డ్ అయిన తర్వాత ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ట్రస్ట్ ఏర్పడిన తర్వాత అరే ఒకసారి చూద్దామని చెప్పేసి ఇట్లా చాలా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అది ఒక ఆన్లైన్కి తేడా అయిందంటే, ఆఫ్లైన్ ఏంటంటే, మీరు ఒక ఏరియాలో బిజినెస్ పెడితే ఆ ఏరియాకు దగ్గర ఉన్న సరౌండింగ్ వాళ్ళు కానీ, లేకపోతే ఆ ఏరియాకి ఎవరన్నా విజిట్ చేసే వాళ్ళు మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే కనుక మీరు ఈ ఆన్లైన్లో కనుక మీరు వస్తే దూరం నుంచి వాళ్ళు కూడా మీకు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ అయితే నచ్చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా దీనివల్ల ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు. రాబోయే రోజుల్లో అయితే చాలామంది వస్తున్నారు. దీన్ని ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి, ఎట్లా ఉంటుంది దీంట్లో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, అది మీరు చేసే కంటెంట్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు కనుక ఒక ప్రొఫెషనల్గా కనుక చేయగలిగితే రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీ ఉన్న రీచ్ని బట్టి, మీకున్న దాన్ని బట్టి, మీరు మాట్లాడే విధానం బట్టి, మీరు ఇచ్చే ఒక ట్రస్ట్ని బట్టి అయితే మీ బిజినెస్ అయితే 1x 10x 100x కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇది అందరికి సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాకపోతే ఏంటంటే, మీరు కనుక కొంచెం క్రియేటివిటీగా అయితే మాట్లాడగలిగే ఒక టాలెంట్ అయితే ఉండాలి. లేకపోతే ఏంటంటే, ఒకవేళ మీ వల్ల కాదు అనుకుంటే ఎవరైనా ఒక పర్సన్ని పెట్టేసి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు చేసుకోవడం అయితే బాగానే ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరే ముందుండి స్టార్టింగ్లో సరిగ్గా మీరంతా ప్రాపర్గా ఒక ఛానల్లో వేగా చెప్పలేకపోయినా పర్లేదు, కానీ మీరు రన్నింగ్లో అయినా సరే మీరు ఒక ట్రాక్లోకి అయితే వస్తారని ఖచ్చితంగా అయితే వస్తారనమాట. అట్లా వీడియో ఏంటంటే డే బై డే మీలో గ్రోత్ అనేది వచ్చేసి కొంచెం ఈ ఫియర్ అనేది పోవడం వల్ల ఏంటంటే మళ్ళీ మీరు కొంచెం లైన్లోకి అయితే వస్తారనమాట. ఇన్స్టా ఒకటి, తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్ కనుక మీరు ఖచ్చితంగా వాడుకుంటే మాత్రం రీచ్ అనేది మన దేశాలే కాదు ప్రపంచానికి కూడా మన కంటెంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యి దానివల్ల రెవెన్యూ వస్తుంది. తర్వాత ఒకవేళ మీది కనుక బిజినెస్ కనుక బిల్డ్ అయ్యి ఒక బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత మీ బిజినెస్ను చాలా ఏరియాలో కూడా విస్తరించడం అయితే జరగడానికి కూడా చాలా పనిచేస్తాం అనమాట. ఇప్పుడు మనం చూస్తే సోషల్ మీడియాలో చూస్తే చాలా కొన్ని వందల మంది కూడా ఇప్పుడు ముందుకు వచ్చి కంటెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. చిన్నగా స్టార్ట్ అయ్యి 1 year 2 yearsలో కూడా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయిన బిజినెస్ కూడా చాలా అయితే మనం చూడొచ్చు అనమాట. అంతేగాని మన దగ్గరికి వస్తారని చెప్పేసి పెట్టుకొని బిజినెస్కొని కూర్చుంటే మాత్రం ఈ రోజులలో బిజినెస్లు నడవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే నేను ఒక బిజినెస్లో ఉన్నాను కాబట్టి ఫర్టిలైజర్ రిలేటెడ్ బిజినెస్లు, చాలా రకాల గతంలో చేసిన బిజినెస్లు చూడడం జరిగింది. తర్వాత వాళ్ళ బిజినెస్ ఎట్లా రన్ అవుతున్నాయి, చాలా బిజినెస్ లాస్లో రన్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, ఏదో మొబైల్లో గేమ్ ఆడుకుంటా అది ఆడుకుంటే ఇట్లా కూర్చుంటారు. అట్లా కూర్చుంటే ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే మనము రెవెన్యూ తీయడం చాలా కష్టమవుతుంది. ఖచ్చితంగా మీకున్న ప్రోడక్ట్ని మీరు ఎన్ని విధాలుగా మీరు ప్రమోట్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా అయితే మీకు లాభాలు అయితే దీంట్లో ఉంటాయన్నమాట. దీన్ని ఏం చేయాలంటే, దీనికి ముఖ్యంగా ఏంటంటే, దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. మీ దగ్గర మంచి ప్రొఫెషనల్ ఒక మంచి మొబైల్ ఉంటే చాలు. ఇవాళ రేపు మొబైల్లో కూడా షూట్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. అయితే మీకు ఏంటంటే, మీకు కొంచెం ఎడిటింగ్ అవగాహన అయితే వచ్చి ఉండాలన్నమాట. తర్వాత కొంచెం లోగో ఒకటి, తర్వాత బ్రాండింగ్, ఇట్లా కొన్ని అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత లైటింగ్ ఒకటి బాగుండి చూసుకుంటే సరిపోతుంది. మీ వీడియో క్లారిటీ అనేది నీట్గా ఉండి మీరు మాట్లాడే విధానం అనేది కనుక క్లారిటీగా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే మీది బిజినెస్ అయితే గ్రో కావడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే, దీనికి చేయాలంటే మీకు ఒక వీడియో ఎడిటర్ అయితే కొంచెం అవసరం పడతారు అనమాట. ఎక్కువ మీరు కనుక బిజినెస్ కనుక మీరు కంటెంట్ క్రియేట్ చేసి మీరు బిజినెస్ని కనుక మీరు గ్రో చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు షార్ట్స్ మాత్రమే ఎంచుకోండి. లాంగ్ వీడియోల కంటే కూడా షార్ట్సే ఎక్కువ ఉండాలన్నమాట. మీరు ఎంత షార్ట్స్ కనుక మీరు చేయగలిగి, ఎంత ప్రొఫెషనల్గా కనుక కొంచెం ఎడిటింగ్ కనుక క్యాప్కట్లో కానీ అట్లా కనుక మీరు ఎడిటింగ్లో కనుక తీసుకొని మీరు కనుక కొంచెం మీ ప్రొడక్ట్ కనుక కొంచెం మీరు వాయిస్ ఓవర్ కనుక కరెక్ట్గా ఇచ్చి ప్రాంప్ట్ కనుక కరెక్ట్ ఇచ్చేసి దాన్ని కనుక మీరు ప్రమోట్ చేసుకుంటే మాత్రం తక్కువ టైంలోనే మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా చూస్తారండి. దీంట్లో నో డౌట్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను నేను. చూసుకుంటే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో అయితే పల్లెవిందు, ఇవి ఎవరి ప్రమోషన్స్ కాకుండా ఇంకా ఇట్లాంటి ఏం కదండి, వాళ్ళ ఓనర్లే డైరెక్ట్ వచ్చేసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళ రెసిపీస్ ఏంది, తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ప్యాకింగ్ ఏంది, వాళ్ళకు చార్టర్స్ ఏంది, దీన్ని బట్టి ఏంటంటే చూసేవాళ్ళు అరే వీళ్ళకి ఎంత రీచ్ ఉందా,
చూద్దాం మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అట్లా కూడా వస్తారనమాట. అట్లా చూస్తే కొన్ని హైవేల మీద డాబాలు కానీ ఇట్లా చాలా రకాలు బీసీ అని చెప్పేసి ఒక మేడం గారు వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటారు. తర్వాత చాలా రకాలు అయితే ఫుడ్లో అయితే చాలా మటుకు అయితే కంటెంట్ క్రియేషన్ నడుస్తుంది. తర్వాత ఇంతకుముందు మనం చూసుకుంటే తర్వాత మన ఫర్నిచర్ గురించి కూడా చాలా అయితే మనకు నడుస్తున్నాయి. ఇట్లా ప్రతి బిజినెస్ ఈ బిజినెస్ ఆ బిజినెస్ అనేది లేదండి. ప్రతి బిజినెస్ మీ దగ్గర ఏంటంటే ఒక హుక్ పాయింట్ ఉండాలి. మీరు బయట వేరే వాళ్ళకంటే కొంచెం యూనిక్గా మీరు కనుక ముందుకు వచ్చి మాట్లాడగలిగే స్కిల్ కనుక మీకు ఉంటే మాత్రం కంటెంట్ క్రియేటర్గా అయితే మీరు సక్సెస్ఫుల్గా అయితే రన్ అయితే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ముఖ్యంగా మీకు బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. తర్వాత కొత్త కస్టమర్లు కూడా మీకు చాలా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. తర్వాత మీ ప్రొడక్ట్ తొందరగా రీచ్ అవుతుంటుంది అనమాట. ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి కూడా మీకు ఆర్డర్స్ అక్కడ నుంచి రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. అట్లా ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాకుండా ఇండియా వైడ్గా మీరైతే మీ బిజినెస్ అయితే ఫోకస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వేరే ప్రాంతం నుంచి ఎవరైనా దూరం నుంచి వచ్చినా కూడా మన ఏరియాకి వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి ఖచ్చితంగా వీళ్ళు విజిట్ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఆస్కారం ఉంటుంది అనమాట. అట్లా నేను చూసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా రిలేషన్ కొంతమంది సింగపూర్లో ఉంటారనమాట. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి కంటెంట్ వాళ్ళు చూసి తర్వాత వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత పలానా షాప్ ఇది ఎక్కడ ఉంటుంది ఒకసారి నన్ను తీసుకెళ్ళగలుగుతావా అట్లా నన్ను అడిగి నన్ను తీసుకెళ్ళి కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం అయితే నేను చూసాను అనమాట. అట్లా చాలా కంటెంట్కి ఇంత పవర్ ఉంటుంది అనమాట. అది మనం అంచనా వేయలేము. ఆ రీచ్ ఒక్కోసారి రీచ్ కనుక అందుకుందంటే మీరు ఆత్మ కూడా ఆగదనమాట. అంత బ్రాండ్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో బ్రాండింగ్ మీరు ముందుండి కనుక నడిపించి మీరు మీ ప్రోడక్ట్ని కానీ మీ కంపెనీని కానీ మీరు ఒక బ్రాండ్గా క్రియేట్ చేయించి ఆ బ్రాండ్ కనుక మీరు కనుక మార్కెట్లో కనుక మీరు ఎంత నీట్గా తీసుకువెళ్ళగలిగితే మీకు మీ బిజినెస్ అయితే అంత గ్రో అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న 2026 సీనియర్ల ప్రకారం ఖచ్చితంగా మీరు కంటెంట్ క్రియేటర్ కనుక లేకపోతే రాబోయే రోజులలో మొత్తం బిజినెస్ అంతా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఆఫ్లైన్ స్టోర్లు పెట్టి వెబ్సైట్లు పెట్టి ఇవన్నీ పెట్టే దానికంటే ముందు మీరు ఖచ్చితంగా మీరు మీ బిజినెస్ అయితే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోకి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్లైన్లోకి మీరు ఫ్రంట్ ఉండి మీ బిజినెస్ని మీరైతే ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలి. మన బిజినెస్ని ఎవడు వచ్చి ప్రమోట్ చేయడు. మన బిజినెస్ని మనమే లేపుకోవాలి. మన బిజినెస్ని మనమే ముందు నడిపించాలి. దానికి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సిన బిజినెస్కి సంబంధించిన ఒకటి దీంట్లోకి వస్తే ఏంటంటే కొన్ని ఏంటంటే ఆఫ్లైన్లో ఏంటంటే డాక్యుమెంట్స్ కానీ కొన్ని పర్మిషన్స్ కానీ కొన్ని ఎట్లా ఉన్నా నడుస్తుంది. కానీ ఆఫ్లైన్లో రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్గా మీరు చేసే బిజినెస్ కానీ తగిన లైసెన్స్లు కానీ అట్లాంటివి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అవి లేకుండా మాత్రం మీరు కంటెంట్ క్రియేటర్కి వస్తే ఇబ్బంది కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో ప్లస్లోనే మైనస్లోనే మ్యాక్సిమం మైనస్ల కంటే ప్లస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీ బిజినెస్ని మీరు ముందుండి నడిపించుకుంటేనే మీరు లాంగ్ టైం అయితే సస్టైన్ కాగలుగుతారు. లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా సస్టైన్ కాలేరనమాట. మీ సెక్టర్లోనే వేరే వాళ్ళైతే మిమ్మల్ని దాటి ముందుకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటారన్నమాట. ఇందులో తప్పేం లేదండి. మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. చాలా ఉన్న అవకాశాన్ని మీరైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ బిజినెస్ కనుక ముందు మంచిగా గ్రో కావాలని కోరుకుంటూ ఇలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బిజినెస్ల గురించి చాలా నాకున్న అనుభవం గత 10-15 సంవత్సరాల నుంచి నేను చాలా బిజినెస్ల మీద స్టడీ చేసి చాలా ఎట్లా నడుస్తున్నాయని చెప్పేసి ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నాకేంటంటే బిజినెస్ల గురించి దాని గురించి తెలుసుకొని దాని గురించి ఎట్లా నడుస్తుంటే అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు, తర్వాత ఎట్లా పెట్టిండ్రు, వాళ్ళు ఎట్లా రన్ చేస్తున్నారు, ఈ బిజినెస్కి ఎంత పెట్టవచ్చు, ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి అయితే పూర్తి అవగాహన తీసుకొని అట్లా మనం దాంట్లో అయితే ఉన్నామన్నమాట. అట్లా నేను కూడా ఇప్పుడు నా ఛానల్ నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. అట్లా మీరు కూడా మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి. దీంట్లో మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎవరో చేస్తారనేది మాత్రం అది ఉట్టి మాట అండి. ఒకటి పబ్లిక్ టాకింగ్ వచ్చేది ఒక లెక్క, కానీ ముందు అసలు మనం ఉన్నామని మార్కెట్లో ఉన్నామని చెప్పి తెలియాలంటే ప్రపంచంలో తెలియాలంటే ఈ సోషల్ మీడియాలో మాత్రం మనం వాడుకోకపోతే మనము బిజినెస్లో వెనుకబడి ఉన్నామని అర్థం. మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా కూడా మీరు కంటెంట్ క్రియేటర్గా లేకపోతే మీ బిజినెస్ మాత్రం చాలా తక్కువ పర్సెంటే సక్సెస్ అయితే కానీ ఎక్కువ సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉండదన్నమాట. అట్లా మీరు విస్తరించాలనుకున్నా మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నా ఇంకా ఏం చేయాలనుకున్నా సరే కంటెంట్ క్రియేటరే చేయగలుగుతారు అనమాట. అలాగే మళ్ళీ మీ బిజినెస్ని కొన్ని ప్రమోషన్స్ చేయించుకోవడం వల్ల కూడా మీ బిజినెస్ని అయితే మీరు నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళగలుగుతారు అనమాట. పెద్ద లక్షలు పెట్టి యాడ్స్ పెట్టే కంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. జై హింద్.